అనుకున్నదే అయింది. ప్రతిపక్షాలు గింజుకున్న నానాయాగి చేసిన వక్ఫ్ అరాచకాలపై ఉక్కుపాదం మోపే దిశగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. దశాబ్దాల పాటు పేదలు, రైతులు, అభాగ్యుల ఆస్తులను కర్కశంగా చేజిక్కించుకున్న వక్ఫ్ బోర్డు రూపురేఖలు మార్చే టైం వచ్చేసిందని హింట్ ఇచ్చేసింది మోదీ సర్కార్. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులను సైతం తమవేనని పైశాచికంగా వ్యవహరించిన వక్ఫ్ నియంతృత్వం పోకడలకు చరమగీతం పాడేలా మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం త్వరలోనే అమలు కాబోతుంది. వక్ఫ్ బోర్డుపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రజలకు ఎదురవుతున్న అవాంతరాలకు ఒక్కొక్కటిగా చెక్ పెట్టేలా చకచకా నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో మరికొద్ది రోజుల్లోనే వక్ఫ్ కబంధ హస్తాల నుంచి లక్షలాది మంది బాధితులకు విముక్తి కలగనుంది. ఆచరణ సాధ్యం కాదన్న వారి నోళ్లు మూయించడమే కాదు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తూనే దేశంలో వక్ఫ్ బారిన పడి కొట్టుమిట్టాడుతున్న వారికి ఊపిరిపోస్తోంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై దాదాపు 6 నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల, బాధితుల అభిప్రాయాలు సేకరించిన జేపీసీ సభ్యులు నూతన చట్టంలో చేయాల్సిన సవరణలపై కూలంకషంగా చర్చలు జరిపారు. పలు ప్రతిపాదనలతో బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ చైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీలో ఎన్డీఏ సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించగా విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరించారు. వీటిపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వక్ఫ్ బోర్డు జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ మా అభిప్రాయాలను వినిపించుకోలేదు, అస్సలు మాట మట్టుకు కూడా పట్టించుకోలేదు, ఇది ప్రహసనప్రాయం, పాల్ నియంత్రణ వ్యవహరించారు అని ప్రతిపక్షాల నాయకులు ఆరోపించడం చూస్తే జేపీసీని ప్రతిపక్ష నేతలు ఎంతగా ప్రభావితం చేయాలని ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. రైతులకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను సైతం తమవేనని అప్పనంగా కాజేస్తున్న వక్ఫ్ దోపిడీని వీళ్లంతా ఎందుకు ప్రశ్నించలేదు? దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాదాపు 7 దశాబ్దాల కాలంలో ఎన్నడూ చేయలేని పనిని నరేంద్ర మోదీ చేస్తుంటే దాన్ని తప్పుపట్టడం, అరాచకాలకు రెడ్ కార్పెట్ వేస్తున్న వారికి పరోక్షంగా మద్దతివ్వడమే కదా. ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ప్రజాస్వామ్య పద్ధతిలోనే అభిప్రాయ సేకరణ జరిగింది. మార్పులు కూడా అదే పద్ధతిలో కొనసాగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించడం శుభపరిణామం. వక్ఫ్ విషయంలో కేంద్రం ప్రతిపాదనలు ఓసారి పరిశీలిస్తే 1995 నాటి వక్ఫ్ చట్టంలో సెక్షన్ 40ని తొలగించాలని బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుదా కాదా అని ఈ సెక్షన్ 40 నిర్ణయిస్తుంది. బోర్డుకు విస్తృత అధికారాన్ని ఈ సెక్షన్ కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఆ సెక్షన్ను తీసివేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. స్పష్టంగా చెప్పాలంటే వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం, మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. ఇక ఏదైనా వక్ఫ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని ఈ బిల్లు సూచిస్తోంది. దీంతో ఆస్తిని అసెస్మెంట్ చేయవచ్చని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఈ చట్టం అమల్లోకి రాకముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని పేర్కొంది. ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తినా లేక ప్రభుత్వ భూమినా అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని, ఆయన నిర్ణయమే అంతిమమని బిల్లులో ప్రతిపాదించారు. కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డులో అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు. కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేదాకా ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని బిల్లులో పేర్కొన్నారు. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం రానుంది. ఇందులో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేందుకు కేంద్రం ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబీసీ ముస్లింలు, షియా, బోహ్రా తదితర ముస్లింలకు చోటు కల్పించాలనేది ఈ బిల్లు లక్ష్యం. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డులో 2 మహిళలు తప్పనిసరిగా ఉండాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు సూచిస్తోంది. మొత్తంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటు కమిటీలోని మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతుంది. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, క్షేత్రస్థాయిలో బాధితుల అభిప్రాయాలు బయటకు రాకుండా కుట్రలు చేసినా చివరకు వారి వాణియే నెగ్గబోతుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ అన్యాయం, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుందనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
వచ్చే బడ్జెట్ సమావేశంలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడితే దేశంలో దశాబ్దాలుగా మనోవేదన అనుభవిస్తున్న అనేక మంది అభాగ్యులకు న్యాయం జరుగుతుందన్నది నిపుణుల మాట.